హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మరి మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 57తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 57లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మరి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. దోస్తులు, 1K లైక్స్ చేయండి దోస్తులు. మరి మన వీడియోస్ని హైప్ చేస్తున్నారా దోస్తులు? స్వాతి, నా స్వాతి. అత్తయ్య, కీడేం చెప్తానా బిడ్డ? చదువుకుందామని కూర్చున్నాను అత్తయ్య. ఏం చదువుకుంటావే? దా, మన ఇద్దరం ఏమన్నా ఆడుకుందాం. దా. ఏం ఆడుకుందాం? పచ్చిస్ ఆడుకుందామా? ఏం చదువుడే ఊకే? నా కొడుకైతే చదువుడు చిన్నప్పటి నుండి. నాతోటి ఏం ఆడుకోలే చేయలే. నువ్వు చదువుకొని ఏం చెప్తావే? ఇంత సంపాదించిండు చాలా. కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి కదా అత్తయ్య. మనకి చదువు ఉంటే అన్నింటికి మంచిది. మరి నేను చదువుకోలేను కానీ చక్కగా. మన ఇద్దరం కలిసి చదువుకుందాం అత్తయ్య. అబ్బో, నాకు ఇప్పుడు కూడా కూర్చొని పుస్తకం బట్టి చదివితే నిద్ర వస్తుంది. ఎందుకు అత్తయ్య? ఇష్టంతో చదివితే నిద్ర రాదు. నాకు ఇష్టం లేదు కానీ చదువుడంటే. కష్టపడి కూర్చొని మైండ్కి ఇష్టం లేకున్నా కష్టపెట్టాలి దాన్ని. అందుకే కథం కూర్చోగానే 2 నిమిషాలకు అని ఆవలింతలు వస్తాయి. మైండ్ నువ్వు గంట కష్టపెట్టద్దే. మరి మనకి ఏది రావాలన్నా కష్టపడాలి కదా అత్తయ్య. ఊరికే మనకి ఏది రాదు. ఏక చదువు నాతోటి కాదు బిడ్డ. నువ్వేమన్నా చదువుకొని నాకేమన్నా నేర్పి కావాలంటే. నాకు కథలు లెక్క చెప్పు కావాలంటే ఇంత. సరే అత్తయ్య. మరేమైందే ఇంకా తింటలేవు? నేను తిన్నాను అత్తయ్య. రాజు వచ్చి నాతో మాట్లాడితేనే తింటాను. ఏగ చేయదు బిడ్డ. మొగుడు పెళ్ళాలన్నాక గట్లనే ఉంటాయి కొట్లాటలు. తినకుండా ఉంటారు వాళ్ళన్నా. రోజు మధ్యాహ్నం తినేటప్పుడు నాతో మాట్లాడుకుంటూ తినేవాడు. ఈరోజు తిన్నాడో లేదో తెలీదు. మరి ఫోన్ చేయకపోయినావే నువ్వు? నేను చేస్తే లిఫ్ట్ చేస్తలేడు అత్తయ్య. బ్లాక్ చేసి పెట్టిండు. రింగ్ అవుతుంది, కట్ అవుతుంది. అని సంగతి చెప్తా నేను. నా కోడలు నేర్పిస్తాడు. పా, గిడ ఒక్కదాని కూసోకు. ఇట్లా ఒక్కదాని కూసుంటే ఇంకెక్కవుతుంది బాధ. పా, లోపలికోదాంపా. అగో, అత్త కోడలు ఇద్దరు ఏటో బయలుదేరినట్టున్నారు కదా? ఏం బయలుదేరడో ఏమో. నీ లెక్కనే నీ కొడుకు తయారైండు. మధ్యలో నేనేమన్నానే? నీ కొడుకేమన్నాడు? అడు ఏమో అన్నాడట దాన్ని. అది తింటాను లేదు. పొద్దున టిఫిన్ తినలేదు, ఇప్పుడు అన్నం తింటలేదు. నువ్వైతే మంచిగా తింటే అయిపోయా. కోడలు తిన్నదా లేదు చూసులేదు, ఏం లేదు. నువ్వైతే అందరికన్నా ముందే తిన్నావు కదనే. మరి మేమందరం తిన్నామా లేదో చూసినావా? నాకంటే ఆకలి కాగదు కాబట్టి తిన్నా. మీకేమైంది? కోడలు తిన్నదో లేదో చూసుకోవా? పా, కొడుకు ఫోన్ చేసి తిట్టుపా. నేను తిట్టుడైందే? నువ్వు మాట్లాడు ఫోన్ చేసి. నేను మాట్లాడితే ఆడు మళ్ళా మమ్మీ నన్ను గిట్లా అన్నదని ఫీలింగ్ అవుతాడు. నువ్వే మాట్లాడు. నేను చేస్తే కూడా ఫీల్ అవుతాడు వాడు. అమ్మా స్వాతి, ఎందుకమ్మా? భార్య భర్తల మధ్య ఇలాంటివి సహజం. తిందురా. నేను తినను మావయ్య, నాకేం అవ్వదు. ఏమైనా అవుతుందని తింటారా అందరూ? రామ్మరా, అమ్మని పిలుస్తానుండు. నా చాతి, నా బంగారు తల్లి. అమ్మా సరిత. అన్నయ్య వస్తున్నాను. కొడుకు ఫోన్ చేసి తిట్టమంటే మా గదానికి చెప్తాడు. గదానికి చెప్తే ఏమవుతుంది? నా కోడలు అన్నం తింటలేదమ్మా. ఏందో చూడొకసారి. ఏమైంది స్వాతి? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళు. ఏమైందంట అన్నయ్య? ఏమంటుంది? నా కొడుకు ఏమో గొడవ పడిండట, తినట్లేదు. స్వాతి, బావ ఒక్కడి కోసం వీళ్ళందరినీ బాధ పెడుతున్నావా? సాయంత్రం వచ్చాక మాట్లాడతాడులే మామయ్య. తిందూరా. సాయంత్రం అయితే పెట్టే తిందూదా అనగానే తింటుందా నా కోడలు? అట్లా అస్సలు తినది. అమ్మో అన్నయ్య, మీ కోడలు గురించి మీకు తెలీదు. మొండి. తిన అంటే అస్సలకే తినదు. నువ్వు తినకపోతే నేను తిననన్నాను అనుకో, తినకు మమ్మీ అంటుంది కానీ అస్సలు తినదు. తనని బతిమలాడడం నా వల్ల కాదు. సారీ అన్నయ్య, నేను దేవుడికి వత్తులు చేస్తున్నాను. మీరేమైనా చేసుకోండి. ఏమైంది? ఎట్లా బిరబిరు ఉడకబడితివి? అవ చెప్పకనే పోతుంది. ఏందంటే ఏమైందిరా? నా కోడల గురించి గీమకెందుకు? ఏం లేదు వచ్చినమ్మా. అగో గదేమో బిరబిరా ఉరకబట్టే. ఏందే అంటే సప్పు లేదు సర్లేదు. నిన్ను అడిగితే నువ్వు గిట్లా అనబడుతుంది. ఏం లేదే అని. ఏం లేకపోతే గిట్లెందుకున్నారు అందరూ? మాకేమైంది? మంచిగానే ఉన్నాం కదా. ఏమో పాటు. ఆనే సాతి, ఏమైనా తింటలేవు?
ఆకలి అవుతలేదు అమ్మమ్మ. ఆగో, కొత్తగా పెళ్ళయింది నీకు, ఇంకింత ఎక్కువ ఆకలి కావాలి కానీ తక్కువ ఆకలి అవడైంది. లే అమ్మమ్మ. నేను లేసే ఉంటి కానీ పన్నానావే కూర్చున్నానా, ఏమో లే అనబడితివి. పోయ్యా, మీ బిడ్డ అత్తులు చేస్తుందట, నువ్వు కూడా అయిపో. నీకేం వస్తుంది మధ్యలో నిన్న మనవరాలతో మాట్లాడితే? నీ కోడలు కూడు తినలేదు తెలుసా లేదా? పొద్దుగాల టిఫిన్ తినలేదు, ఇప్పుడు ఇది తినలేదు అన్నం. మా తెలుసు పో. తెలిసి ఏం చేస్తావు కానీ నువ్వు? నీ తినుడు నీకేనా, నీ పండు నీకేనా? నా కోడలకు కలుపుకొచ్చి గోర ముద్దలు పెడతా, నీకెందుకే? పెడతావే చూస్తనేది. ఈ కాలమే గట్లున్నది ఏందైంత? అత్త కోడళ్ళు మంచిగా కలిసిమెలిసి ఉంటారా? ఏమో ఓలకెరక. నేనైతే తిన్నా పంట అన్న గుడిసేపు. ఓ పిల్ల, నాకు శాతనైతే లేదే. మళ్ళా పండుకొని లేచి వచ్చి బతిన్లాడతా. అప్పటి వరకు తినే నీకు పుణ్యం ఉంటుంది, బతిన్లాడు తప్పుతుంది. నేను పోతాను ఇక గొడిసేపు అంట. నేను దానికి పళ్ళెంలో కలుపుకొచ్చి తినిపిస్తా గానీ నువ్వైతే ఆయనకి ఫోన్ చేసి పొల్లు తిట్టు. ఏం తిడతారే? నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు తిడతావా తిట్టవా? తిట్టకపోతే అంటే చూడు నేను ఏం చెప్తానో నాకే తెలియదు. తిడతావు స్వాతి. ఎన్ని గంటలు అవుతుంది నిన్ను కౌగిలించుకోక? నీ ఒళ్ళో వాలిపోవాలనుంది. డాడ్ కాల్ చేస్తున్నాడు. హలో డాడ్, ఏం చేస్తున్నావురా రాజ్? ఎక్కడున్నావు? ఆఫీస్లోనే ఉన్నా డాడ్. ఏం లేదు. నా కోడల్ని ఏమన్నావురా? నీ కోడల్లా? నీ కోడల్ని నేనేమంటాను? ఏమైందిరా చిన్నపిల్లాళ్ళ? ఏంటి గొడవలు? ఏం గొడవలు డాడీ? అయినా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏవో ఉంటాయని మీరే చెప్పారుగా, మళ్ళీ మీరెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు? ఎందుకంటే నా కోడలు తింటలేదురా. ప్రొద్దున తినలేదు, ఇప్పుడు తినలేదు. నువ్వు తిన్నావా? నేను ఇంకా తినలేదు డాడీ. మా నా కోడలు ప్రొద్దున నుంచి ఏం తింటలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అది ఇప్పుడు అన్నం తినాలి గంతే. ఎక్కడికైనా బయటకు తీసుకుపోతావో తినిపిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. ప్రొద్దున నుంచి ఏం తినలేదట. మీకెవరు చెప్పారు? తానే చెప్పిందా? మీ మమ్మీ చెప్పిందిరా. మీ మమ్మీ నన్ను తిడుతుంది, నేను నిన్ను తిడుతున్నా. అంతే బేటా. నేను మాత్రం నిన్ను తిడుతున్నానని మనసులో ఉంచుకోకు. అనేవన్నీ అని ఇప్పుడు ఎలా అంటున్నాడు? నిజంరా, మీ మమ్మీదే ఇదంతా. కాకపోతే కోడలు తినట్లేదని బాధగానైతే ఉంది నాకు. మిగిలినవన్నీ మమ్మీ మాట్లాడినవే. నాకేం తెలీదురా. హలో 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 రాజ్. స్వాతి. హలో కార్తిక్. ఏంట్రా? ఒకసారి క్యాబిన్లోకి రారా, కొంచెం పని ఉంది. ఏంట్రా? కొంచెం ఈ వర్క్ చూడరా, నాకు హెడేక్గా ఉంది. ఏమైందిరా? టాబ్లెట్ వేసుకుంటావా? ఉహు. తిన్నావారా? తినలేదురా. తినకపోతే హెడేక్ కాక ఇంకేముంటుంది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసావా? ప్రొద్దున కూడా వీడేం తినకుండానే వచ్చాడని చెప్పింది స్వాతి. ఏం తిన్నావురా ప్రొద్దున? హెడేక్గా ఉందని చెప్పాను కదరా. వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఇంటికి వెళ్తున్నాను రా. ఏంట్రా ఐడియట్? ఏం లేదు, వెళ్ళు. డ్రైవర్, కొంచెం ఏసీ తగ్గించు. నా బంగారు తల్లిగానే, నా చిక్క తల్లిగానే, కొంచెం తినే కలుపుకొత్త, 2 బుక్కలు పెడతానే. నేను తినను అత్తయ్య. పొద్దున కూడా తినలేవు కదనే. మళ్ళా కడుపు నొత్తది, తలకాయ నొత్తది, చక్కెర వస్తుంది. కొంచెం తినే. బావ నాతో మాట్లాడితేనే తింటా. ఆగా వచ్చినాక అని కాళ్ళు ఇరగొడతావు. నా సాతితో ఎందుకు మాట్లాడతలేవురా? నీ సంగతి చెప్తాగంటావు. వచ్చిండే బావా. అగో, ఆఫీస్ అయిపోకముందే వచ్చిండాడు. పో, నీకోసమే వచ్చిండాడు. పో, నా కోసం రాలే. నాతో అసలు మాట్లాడుతూనే లేడు. నువ్వు బిడ్డ, అడు ఆఫీస్లోకి వెళ్ళి ఇట్లా మధ్యాహ్నం ఎప్పుడు రాలే. ఈ కోసమే వచ్చిండు, నేను చెప్తాను కదా. నువ్వు ఆడైనా మాట్లాడకపోతే అని సంగతి నేను చెప్తా. పో. భయమేస్తుంది అత్తయ్య, తిడతాడేమో. నీ ముఖం భయం అవుతుంది. అవే వాళ్ళకన్నా బావంటే భయపడతాడు ఎవరన్నా? మొగుడిని కొంగున కట్టేసుకొని ఆడియాలి. ఏమో వాడు తిట్టిండట, అన్నం తినదట. పోనాడు. నువ్వు కూడా రా అత్తయ్య. నేనత్త ఎట్లుంటది మొగుడు పిల్లల మధ్యలకు? పో, ఏం కాదు. అగో, నీకోసం అన్ని ఫోన్ చేపించి మరీ పిలిపించిన. నీకోసం వచ్చిండు గంత దూరం నుంచి. ఆఫీస్కు ఎంత వాల్యూ ఇస్తాడో తెలుసా నీకు? అట్లాంటిది అన్ని ఇచ్చి పెట్టుకొని నీకోసం వచ్చిండు. నాకు ఎప్పుడన్నా ఆరోగ్యం మంచి లేకపోతే వస్తాడు గంతే. నాకు మామయ్యకు అంతకు మించాడు, ఎప్పుడు రాడు. నీకోసమే వచ్చిండే, చెప్తాను కదా. నువ్వు మరి అందరికి ఎందుకు చెప్పినావు అని తిడితే అత్తయ్య అని గట్టి కొర్రు. నేనత్త అని సంగతి చెప్తా. పో పో బిడ్డ పో. ఆడు తిన్నాడో తిండేదో ఇద్దరు కలిసి తినిపోండి. మమ్మీ. అగో వచ్చినవారా నాన్న?
నాకు ఆకలిస్తుంది మమ్మీ. ఎవరైనా కంపెనీ ఉన్నారా తినడానికి? అందరు తినేసారా? నీ పెండ్లాం లేదా రా? నీ పెండ్లాం ఉన్నది తీసుకపో. రమ్మను మమ్మీ, ఆకలిస్తుంది. పోవే పో, మనకు ఆకలి అవుతుందట పాపం. ఆడు కూడా పొద్దుగాల తినలేడు, ఇప్పుడు తినలేడు. పో, నీకోసమే వచ్చిండు పో. నాకు సిగ్గేస్తుంది. నీ ముఖం సిగ్గు నడే. ఇంటికాడ సిగ్గుపడా దెవ్వలు, బెడ్రూమ్లా సిగ్గుపడాలే మొగం దగ్గర నడు. నిన్న వచ్చినప్పుడేమో అత్త మీద పడుకుంది, ఈరోజేమో మమ్మీ పైన పడుకుంది. గారాలు పోతుంది బాగా. నన్ను పక్కన పెట్టేసింది, అందరికీ క్లోజ్ అవుతుంది. సైలెంట్గా తింటున్నాడు, మాట్లాడుతానే లేడు బావా. మాట్లాడియాలా వద్దా? ఇప్పుడు మాట్లాడితే తినకుండా మళ్ళీ వెళ్ళిపోతే అమ్మో, ఇప్పుడు వద్దు. తిన్నాక మాట్లాడతాను. తినేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడా? ఈ ఒక్క మాట అడగనా? బావా తిన్నాక ఆఫీస్కి వెళ్తావా? అస్సలు చెప్పట్లేదేంటి? డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు కదా, వెళ్ళడేమో. నేను టెర్రస్ పైకి వెళ్తున్నాను. బావా నేను రానా? నాకు చెప్పాడంటే నన్ను కూడా రమ్మనేగా. ఏమంటాడో ఏంటో, ఇంత సైలెంట్గా ఉన్నాడేంటి? నాకేంటి ఇంత వింత వింతగా అనిపిస్తోంది. అమ్మా, బావ ఇప్పుడే పైనకి వెళ్ళాడా? స్వాతి, అమ్మా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. ఏం జరిగిందమ్మా? చిన్న గొడవే కదా? చిన్న గొడవేనమ్మా. ఏం గొడవ? నాకు తెలీదా? నీకు తెలియకుండా కూడా గొడవ పడుతున్నావా? నిజమమ్మా, నాకు తెలీదు. ఏమన్నావో ఏంటో, అల్లుడు ప్రొద్దున తినకుండానే వెళ్ళిపోయాడు. మామయ్య ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చి తిన్నాడు. నేను కూడా తినకుండానే ఉన్నాను కదమ్మా. నువ్వు ఇంట్లోనే ఉన్నావు, ఏం జరిగినా మేము చూసుకుంటాం. బావ బయటకు వెళ్తాడు కదమ్మా, అలా తినకుండా వెళ్తే ఏమవుతాడు చెప్పు? నన్నేం చేయమంటావమ్మా? నేనేమైనా తినొద్దని చెప్పానా? ఏమన్నావో ఎవరికి తెలుసు? అడిగితే మాత్రం చెప్పట్లేదు. నిజంగానమ్మా, నాకేం తెలీదు. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు. అయినా నీకెందుకమ్మా? మేము చూసుకుంటాంలే. చూసుకో, కానీ అల్లుడికి ఎవరు సపోర్ట్ లేరనుకోకు. నేనున్నాను. వాణ్ణి తినకుండా ఎప్పుడైనా వెళ్ళనిచ్చావో మళ్ళీ అదే మాట. తినద్దని చెప్పానా బావకి? ఇలానే ఎదురు మాట్లాడడం తగ్గించు. భర్త ఏది చెప్తే అది వినాలి. భర్త అంటే ఏమనుకుంటున్నావు? ఇలా వాదిస్తూ పోతావా? జాగ్రత్తగా ఉండు. ఇంకోసారి ఇక్కడి దాకా తీసుకురాకు. భర్త కడుపు మాడుస్తారా ఎవరైనా? వెళ్ళు. చాలాసేపు అవుతుంది బావ వెళ్ళి. ఇబ్బంది పెట్టకు. ముందు వెళ్ళి క్షమాపణ చెప్పు. సారీ బావా. దేనికి? తెలీదు. నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదు? నీకు తెలీదా? తెలీదని చెప్తున్నాను కదా బావా. నిన్నటి నుంచి అడుగుతున్నాను. ఏం జరిగింది బావా? నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ఏం తప్పు చేశానో తెలియట్లేదు. అడిగితే నువ్వు చెప్పట్లేదు. అమ్మ కూడా నన్ను తిడుతోంది. ఏయ్, ఏడవకు. అన్ని చేస్తావు, మళ్ళీ ఏడవకంటావు. స్వాతి, నన్ను ఏడిపించాలనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు. నేను దగ్గరకు వస్తే కూడా నన్ను కింద పడేశావు. ఏయ్, కావాలని అలా చేయలేదే. ఇలా అన్నానంతే, నువ్వే పడిపోయావు. కింద పడేసి అన్ని చెప్తావు. కనీసం కింద పడ్డానని మళ్ళీ నన్ను లేపావా నువ్వు? చాలు స్వాతి, ఎక్కువైంది. టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకు. ముందు ఏం టాపిక్ చెప్పు బావా. ఏంటేంటో మాట్లాడకు. నువ్వు చెప్పు. నీకు తెలుసు, కార్తీక్కి ఫోన్ చేసినట్టున్నావుగా. నీకు చెప్పాడా కార్తీక్ అన్నయ్య ఫోన్ చేశానని? నాకు చాలా హెడేక్గా ఉంది, వెళ్ళి పడుకోనా? ఆ లక్ష్మి గురించే కదా? అవును. ఏమైంది బావా? నేను తన గురించి నీకు చెప్పలేదనేనా? ఎందుకు చెప్పలేదు? నాకు అసలు టైం ఎక్కడుంది బావా? సాయంత్రం ఇక్కడికి వచ్చాము, మళ్ళీ వెళ్ళాము. కార్తీక్ అనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయేసరికి నువ్వు అలా తయారయ్యావు. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? నువ్వేం చేస్తున్నావు? ఏం చేశాను బావా? ఎందుకు అంతలా కోపడుతున్నావు? దూరం జరుగు. ముందు నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు. సరే అడుగు. నీకేమైందో నాకు ఇంకా తెలియట్లేదు. పాపం లక్ష్మిని కాపాడడం తప్ప నేనేం చేయలేదు. కార్తీక్ అన్నయ్య వెళ్ళి కాపాడాడు. నేను ఇంట్లోనే ఉన్నాను కదా బావా. తను ఏం చేసింది? అంటే లక్ష్మి ఏం చేసిందని అడుగుతున్నాను. బావా, అది లక్ష్మి సూసైడ్ చేసుకుందాం అనుకుంది బావా. అందుకే తనకి హెల్ప్ చేయాలనిపించింది. సూసైడ్ ఎందుకు చేసుకుంది తను?
అది బావా తను చెప్పు. ఇప్పటిదాకా అరిచావుగా, ఇప్పుడెందుకు మాటలు రావట్లేదు? అది బయట ఇంకెవరితోనో అఫేర్ పెట్టుకుంది, అవునా? అవును బావా. ఏంటట? లవ్ చేస్తోందా ఎవరినైనా? ఉహుం, వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? ఉహుం. పెళ్ళి ఎప్పుడంట? చెప్పు. ఏంటి బావా? పెళ్ళి అయింది, 2 పిల్లలున్నారు తనకి. మొగుడిని విడిచిపెట్టి బయటికి వెళ్ళి ఎఫైర్ పెట్టుకుంటోంది. అది ఈ రాజు ఇంట్లో చేసే పని మనిషి. అలాంటి దానికి నువ్వు వెళ్ళి హెల్ప్ చేస్తావా? తను చాలా మంచి పని చేస్తోంది కదూ, అందుకే నువ్వు హెల్ప్ చేస్తున్నావా? బావా చిన్న పిల్లలు ఉన్నారని. చిన్న పిల్లలు ఉన్నారని అది అలా చేస్తోందా? నువ్వు ఇప్పుడు దానికి హెల్ప్ చేస్తే అది రేపు అలా చేయదని ఏంటి గ్యారంటీ? అయినా అసలు రేపటి గురించి కాదు, అది ఇప్పుడు చేసింది తప్పా కాదా? తప్పే బావా. తప్పు చేసిన దానికి నువ్వు ఎలా హెల్ప్ చేస్తావు? అసలు ఆ విషయం తెలియగానే ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి తనని. మామయ్యకో నాకో చెప్పి తనని తీయించేయాలి. కానీ నువ్వు దానికి హెల్ప్ చేయడం ఏంటి? నాకు అర్థం అవ్వట్లేదు. అది కాదు బావా, తను తప్పు తెలుసుకుంది. తప్పులు చేసి తప్పులు తెలుసుకోవాలా? మౌనిక కూడా తప్పు చేసిందంట. ఇప్పుడు తప్పు తెలుసుకొని వచ్చి నన్ను పెళ్లి చేసుకోమంటోంది. చేసుకోనా? హెల్ప్ చేయిపో తనకి కూడా. నాతో పెళ్లి చేయించు. పాపం చాలా ఫీల్ అవుతోంది. తప్పు తెలుసుకుంది, పశ్చాత్తాపడుతుంది. వెళ్ళు. బ్రెయిన్లెస్ ఫెలో. అంటే నీ దృష్టిలో తను చేసింది తప్పు కాదు, అందుకే వెళ్ళి హెల్ప్ చేసావు కదూ? పెళ్ళయింది, హస్బెండ్ ఉన్నాడు, 2 పిల్లలున్నారు. అయినా కూడా ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకోవచ్చు. హస్బెండ్ ఉండగా పరాయి మగాడిని చూడడమే తప్పు. అలాంటి దృష్టి ఉండడమే తప్పు. నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో, నా ఇంట్లో ఉండి అది అలాంటి పని చేస్తుందని అసలు నాకు తెలియనే తెలీదు. ఎంత జెన్యున్ పర్సన్ అనుకున్నాను. పైకి చూడ్డానికి అలానే కనిపిస్తారేమో జెన్యున్గా. అసలు ఈ అమ్మాయిలందరూ ఇంతే. పైకి బాగానే కనిపిస్తారు, ఎప్పుడు ఏం చేస్తారో వారికే తెలీదు. ఇప్పుడు చెప్పు, నువ్వు చేసేది కరెక్టా, నేను చేసేది కరెక్టా? లక్ష్మి అంతా నాకు చెప్పింది బావా. తనకి తెలియకుండా అలా చేసిందంట. తన భర్త పట్టించుకోకపోయేసరికి ఆ వయసులో. ఏం మాట్లాడుతున్నావు స్వాతి? అంటే అయితే అది తప్పు కాదా? మొగుడు పట్టించుకోకపోతే అలా వెళ్ళొచ్చా? సరే, నేను బిజీగా ఉంటాను, పట్టించుకోను. నువ్వు అలానే చేస్తావా? చెప్పు, తప్పు కాదు కదా? నీ మనసులో కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా? ఇలా చేస్తే తప్పు కాదని ఏమైనా అంటే ఏడుస్తావు. చెప్పు. ఇంకొన్ని రోజులైతే నేను బిజీ అయిపోతాను, నిన్ను పట్టించుకోను. ఏం చేస్తావు? మాట్లాడవే. అడుగుతోంది నిన్నే. మీ ఆడవాళ్ళందరూ ఇంతేనా? నన్నెంత మాట అన్నావు బావా. నువ్వే చెప్తున్నావుగా తను ఎందుకు అలా చేసిందో. అది తప్పే కాదన్నట్టు తనని నువ్వు సమర్థిస్తున్నావు. అంటే ఏంటి దాని అర్థం? తనకి పిల్లలున్నారు బావా. అయితే మనకి పిల్లలు పుట్టాక నువ్వు అలాగే తయారవుతావా? నన్ను తప్పు చేసిందని ఒప్పుకుంటావా లేదా? నీ మనసులో ఎలాంటి ఉద్దేశం ఉందో చెప్పు. పిల్లలున్నారంట, పిల్లలు. ఆ విషయం తనకి తెలీదా? పిల్లలున్నారన్న విషయం తెలియకుండానే అదంతా చేసిందా? నీకు ఒక్కదానికే తెలుస్తోందా పిల్లలున్నారని? నేను వెళ్ళకపోయి ఉంటే తను సూసైడ్ చేసుకుని చనిపోయేది. ఎందుకు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది? చెప్పు. వాడు మోసం చేశాడని. అంటే వాడు మోసం చేయకుండా ఉంటే ఏం చేసేది? ఇలాగే మెయింటైన్ చేసేదిగా తన రిలేషన్షిప్ని. భర్తని పిల్లల్ని మోసం చేసుకుంటూ ఇటు మనల్ని మోసం చేస్తూ. వాడలా చేశాడు కాబట్టేగా ఇదంతా జరిగింది. తన తప్పు తెలుసుకుంది. చెప్పు స్వాతి, లేకపోతే తనేం చేసుండేది? నేను అంతగా ఆలోచించలేదు బావా. తను లెటర్ చూశాను. చనిపోవాలనుకుంటోంది. చాలా పశ్చాత్తాపడింది. చేసిన తప్పుని తెలుసుకుంది బావా తను. అందుకే చనిపోవాలనుకుంది. ఎందుకు చనిపోవాలనుకుంది అసలు? వాడు రిజెక్ట్ చేశాడనా, లేకపోతే తప్పు చేసిందనా? వాడు బ్లాక్మెయిల్ చేస్తే అందరికీ తెలిసిపోతుందని భయంతోనా? అదంతా తెలిస్తే మొగుడు చంపేస్తాడనా? తెలిస్తే నేనేం చేస్తానో నానా? లేకపోతే పిల్లలకి దూరం అవుతుందనా? చెప్పు. అసలు తను ఎక్కడైనా పిల్లల గురించి ఆలోచించిందా? అంత నెగ్లిజెన్సీగా ఉంటారా ఆడవాళ్ళు? పిల్లల్ని కూడా మర్చిపోయి. చిన్న చిన్న పిల్లలిద్దరు. కొంచెమైనా సిగ్గుండాలిగా. భర్త వాడెంత అమాయకుడు. మహేష్ అన్ని తప్పులు చేసింది తను. అలాంటి దానికి ఈవిడ వెళ్ళి హెల్ప్ చేసిందంట.
ఎందుకు చేసిందో చెప్పమంటే నోట్లో మాటలు రావు. తను తప్పు తెలుసుకుంది, మంచి మనిషి అని వాదిస్తోంది నాతోని. నన్ను చూస్తుంటే నీకు అసహ్యం అయ్యట్లేదా? అంతే నచ్చేసిందా తను నీకు? ఎందుకు అంతగా నచ్చింది చెప్పు. నీకది తప్పని ఎందుకు అనిపించట్లేదు? చెప్పు స్వాతి, చెప్పు. ఏడుస్తావెందుకు? మీ ఆడవాళ్ళకి ఇదొక్కటి దొరికింది కదా ఆయుధం, ఏడిస్తే అయిపోతుంది.